my dear children. How are you? Fine. Okay. ఆల్రెడీ నిన్న పార్ట్ 1లోని మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ గురించి తెలుసుకున్నాం. దాని యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ కూడా నేర్చుకున్నాం. దాంట్లోని క్విక్ రివిజన్ కోసం మీరు ఒకసారి ఆ యొక్క పార్ట్ 1ని రిఫర్ చేయండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అసలు ఎందుకు అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనం నేర్చుకుంటున్నాం అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ నిన్న నేర్చుకునేదే జస్ట్ ఒకసారి నేను క్విక్ రివిజన్ అనేది చేస్తాను, జస్ట్ ఫర్ స్మాల్ అండర్స్టాండింగ్ కోసం. ఓకేనా? లెట్స్ మూవ్. ఓకే, నిన్న మనం ఏం నేర్చుకున్నాం? వెర్టికల్ ఆపోజిట్ లైన్స్ ఏం నేర్చుకున్నాం? నిన్న మనం నేర్చుకున్న దాంట్లో ఒక లైన్ అనేది ఇంకో లైన్కి ఇంటర్సెక్ట్ చేస్తే, ఓకేనా, ఒక లైన్ అనేది ఇంకో లైన్కి ఇంటర్సెక్ట్ చేస్తే ఒక రెస్పెక్టివ్ యాంగిల్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, వాటి యొక్క రెస్పెక్టివ్ అంటే నెక్స్ట్ వాల్యూస్, దీని యొక్క డిగ్రీస్ ఎంత అవుతుంది, దీని యొక్క డిగ్రీస్ ఎంత అవుతుంది అనే కాన్సెప్ట్ని మనం నేర్చుకున్నాం. ఏంటన్నా నేర్చుకునేది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్లోనే ఒక లైన్లోని ఇంటర్సెక్ట్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది. ఇప్పుడు ఇది 0 డిగ్రీస్ దిగింది. ఇప్పుడు ఏ, బి, సి, డి. ఇప్పుడు ఈ యొక్క యాంగిల్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సపోజ్ మనకు ఒక వాల్యూ అనేది ఇచ్చేసాడు. సపోజ్ ఒక వాల్యూ అనేది ఇచ్చాడు 120 డిగ్రీస్, ఎగ్జాంపుల్ 120 డిగ్రీస్. సో నౌ we want to find a value. We find degree of D. మనం లీనియర్ పేర్ అనే కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక లీనియర్ యాంగిల్, ఒక లీనియర్ అనే ఒక స్ట్రైట్ లైన్ ఉన్న లీనియర్ పేర్ ఏదైనా ఒక యాంగిల్స్ ఆల్వేస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నామా లేదా? ఎస్, 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామా లేదా? వెరీ గుడ్. లీనియర్ పేర్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నామా లేదా? సో అపోజ్ ఇక్కడ నాకు యాంగిల్ ఆఫ్ బి ఈక్వల్ టు 120 డిగ్రీస్ అనే వాల్యూ ఇచ్చారు. సపోజ్ నాకు యాంగిల్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఫ్రమ్ ద లీనియర్ పేర్ ఆఫ్ లైన్స్ నుంచి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఇటు ఈక్వల్ టు ఆల్వేస్ 180 డిగ్రీస్ అనేది ఉంటుంది. అవునా కాదా చిల్డ్రన్స్? సో మనకి వన్ యాంగిల్ వాల్యూ బి వాల్యూ 120 డిగ్రీస్ అనేది తెలుసు. మనకి యాంగిల్ వాల్యూ 120 డిగ్రీస్ అని తెలుసు. సో మనం ఈజీగా యాంగిల్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేయగలం కదా. యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 120. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఆబ్వియస్లీ 60 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఆబ్వియస్లీ 60 డిగ్రీ. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏ వాల్యూ అనేది 60 వచ్చింది. నా నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం? టాపిక్ నెంబర్ 1 ఏంటి? కాన్సెప్ట్ నెంబర్ 1 ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? లీనియర్ పేర్ ఆఫ్ లైన్స్ అంటే ఏంటి? నెక్స్ట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుడైతే సపోజ్ జస్ట్ గివ్ మీ సెకండ్, ఇన్ డెప్త్ వెళ్ళిపోతున్నాం. మన సిమిలర్ వేలో వీటికి కూడా ఈ యొక్క క్వశ్చన్ మార్క్ కూడా ఆన్సర్స్ అనేది వీటికి కూడా ఆన్సరింగ్ అని మనం చేసేద్దాం. హౌ మెనీ యాంగిల్స్ డూ దే ఫామ్
ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిగర్ రిఫరెన్స్ 5.2 అనేది తీసుకున్నారు. 5.2లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4. అంటే ఎప్పుడైనా ఒక యాంగిల్ని ఒక లీనియర్ పేర్ని జరిగితే కంపల్సరీ 1 2 3 4 అంటే ఎన్ని యాంగిల్స్ వస్తాయి మనకి? వెరీ గుడ్. when two lines intersect, they form 4 angles. అర్థమైందా ఎలాగా 4 యాంగిల్స్ అనేది వచ్చిందో? ఓకే, మీరు ఆ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ స్ట్రేట్ లైన్ ఇంటర్సెక్ట్ అట్ మోర్ దెన్ 1 పాయింట్? ఒక స్ట్రేట్ లైన్ అనేది చూడండి చిల్డ్రన్స్, ఒక స్ట్రేట్ లైన్ అనేది కెన్ టూ స్ట్రేట్ లైన్స్ అనేది ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎనీ పాయింట్. ఎప్పుడైనా 2 స్ట్రైట్ లైన్స్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుందా? అవ్వదు. వై బికాజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ దాన్ని ఏమంటాం? వెరీ గుడ్. దీస్ ఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ ప్యారలల్ లైన్స్. we call it as a parallel lines. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కూడా ఒకదానికొకటి మీట్ అవ్వవు. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైల్వే ట్రాక్. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా? నో, దే ఆర్ నెవర్ ఇంటర్సెక్టింగ్ టు ఈచ్ అదర్ బికాస్ ద ప్యారలల్ లైన్స్ ఆర్, అంటే స్ట్రేట్ లైన్స్ అనేది ఏమంటాం? ప్యారలల్ లైన్స్ ఆర్ నెవర్ ఇంటర్సెక్టింగ్ టు ఈచ్ అదర్. బట్ if they are intersecting, if two lines are appear to intersect at more than 1 point, we call it as a intersecting points. అర్థమైందా? సో అంటే నో. ఆన్సర్ is no. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ప్యాటర్న్ డూ యూ అబ్జర్వ్ అమాంగ్ దోస్ యాంగిల్స్? ఇప్పుడు చూడండి, పైన ఉన్న దాంట్లో మీరు ఏ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేశారు అంటే, ఇప్పుడు చూడండి, మనకు తెలుసు, అలా డిస్కస్ చేసాం. వెర్టికలీ ఆపోజిట్ కాన్సెప్ట్ ప్రకారం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. సిమిలర్లీ యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి. అంటే ఏ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసాము? ఒకటి వెర్టికలీ ఆపోజిట్ కాన్సెప్ట్, నెక్స్ట్ లీనియర్ లీనియర్ పేర్ అనే కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేస్తాను. ఇంక మర్చిపోరు కదా కాన్సెప్ట్. ఒక్కసారి లీనియర్ పేర్ అంటే 180 degrees అనేది కంపల్సరీ ఉండాలి. చూసేటప్పుడు అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. అవునా కాదా? నెక్స్ట్ అది నేర్చుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి, ఇక్కడ సి వస్తుంది, సారీ, స్మాల్ కరెక్షన్. ఓకే, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, డి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. అంటే ఏమేమి అబ్జర్వ్ చేసాం మన ప్యాటర్న్లోని? వెర్టికల్ ఆపోజిట్ లైన్స్ అండ్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. వెరీ గుడ్. ఈజ్ దిస్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఎనీ పేర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్? ఎస్ ఆర్ నో? ఆల్రెడీ సాల్వ్ చేసామా? ఎస్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చాడు యాంగిల్ అనేది. యాంగిల్ ఏ ఈక్వల్ టు మనకి యాంగిల్ ఇక్కడ టోటల్ సిన్స్ స్ట్రేట్ లైన్ ఆఫ్ యాంగిల్ మెజరింగ్ 180 degrees. స్ట్రేట్ లైన్ ఒక మెజరింగ్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. అంతేనా? నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ డి కానీ బి1 అది ఈక్వల్ టు 180 degrees అవుతుంది. లేదా దాన్నే మనం ఏం పిలుస్తున్నాం? లీనియర్ పేర్. నేను ఏమని పిలుస్తున్నాం? లీనియర్ పేర్ యాంగిల్ ఆల్వేస్ అప్ టు ద 180 degrees. ఆర్ యు క్లియర్? అలాగా కాకుండా నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది టెక్స్ట్ బుక్లో ఇన్ డెప్త్ కొంచెం చూస్తాను, డీటెయిలింగ్. అంటే ఎప్పుడైతే ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయో మనం దాన్ని ఏమని నేర్చుకున్నాం? వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఫిగర్ అవుట్ చేస్తాడు. ఈ స్ట్రైట్ యాంగిల్, ఈ రెండిట్లో మనం ఏమేమి పిలుస్తాం? ఒకదానికొకటి వెర్టికలీ ద పేర్ ఆఫ్
పేర్ ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇది ఒక పేర్ అయిన వెర్టికల్ ఆపోజిట్స్, ఇదైనా వెర్టికల్ ఆపోజిట్స్. అంతేనా. ఇప్పుడు లీనియర్ పేర్ ఉంది. లీనియర్ పేర్ వచ్చేటప్పటికి చూడండి, లీనియర్ పేర్ అనేది టోటల్ అరేస్తుందా. లీనియర్ పేర్ వచ్చేటప్పటికి ఏముంది, ఇదేనా స్ట్రేట్ లైన్, స్ట్రేట్ లైన్కి 1 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అనేది కంపల్సరీ అండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అలాగైనా అవ్వచ్చు, లేకపోతే యాంగిల్ ఏ ప్లస్ ఇలాగైనా అవ్వచ్చు. అర్థమవుతుంది. ఈ రెండైనా అవ్వచ్చు, లేకపోతే ఈ రెండైనా అవ్వచ్చు. అండ్ లీనియర్ పేర్ అనేది ఎప్పుడు కూడా 180 degrees ఉండాలి 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే. ఓకే, ఇది దాకా నేర్చుకున్నాం. సో నవ్వు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, కొంచెం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్కి వెళ్తున్నాం. సో మనం ఏంటి ఇప్పుడు పెర్పెండిక్యులర్. మై డియర్ చిల్డ్రన్స్, పెర్పెండిక్యులర్ అనగానే మీకు ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు స్ట్రైక్ డౌన్ ఇన్ యువర్ మైండ్. మనకి స్ట్రైక్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక లైన్ అనేది ఉంది చూసారా, ఎప్పుడైతే ఒక లైన్ అనేది డ్రా చేసామో ఆ లైన్కి ఇంకో లైన్ అనేది డ్రా చేసాం. అది క్లియర్. 2 కలర్స్ ఇండికేట్ చేస్తున్నాం, బ్యూటిఫుల్గా అర్థం కావాలి కాన్సెప్ట్. సో ఎప్పుడైతే అలా డ్రాయింగ్ చేస్తామో ద యాంగిల్స్, ఇప్పుడు ఆ 2 యాంగిల్స్ చూడు, 2 ఇంటర్సెక్ట్ అనే యాంగిల్స్ మనకు టోటల్ 4 యాంగిల్స్ కింద డివైడ్ అవుతాయి. 4 యాంగిల్స్ కింద డివైడ్. బట్ ఆ 4 యాంగిల్స్ కూడా ఈచ్ వన్ హ్యావ్ 90 degrees. ఎంత? ఈచ్ వన్ హ్యావ్ 90 degrees. అంటే ఒక్కొక్కటి 90 degrees అనే కాన్సెప్ట్లో, ఒక్కొక్కటి 90 degrees అనే కాన్సెప్ట్తోని ప్రతిదీ కూడా వెళ్తుంది. దాన్నే మనం ఏం పిలుస్తాం, పెర్పెండిక్యులర్ లైన్స్. ఏమని పిలుస్తాం చిల్డ్రన్స్? పెర్పెండిక్యులర్ లైన్స్. ఇప్పుడు అర్థమైందా పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఆ లైన్స్ మస్ట్ అండ్ షుడ్ 90 degrees అనేది ఉండాలి. అర్థమవుతుందా? ఆ లైన్స్ అనేది ఎలా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్ 90 degrees అని ఉండాలి. దాన్ని మనం ఏం పిలుస్తాం, పెర్పెండిక్యులర్ లైన్స్ కింద మనం కాల్ చేస్తాం. ఆర్ క్లియర్? పెర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ద పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ టు ఈచ్ అదర్ 90 degrees. ఆర్ క్లియర్? అది పెర్పెండిక్యులర్ లైన్స్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. సో మీరు ఒక కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇది లైన్ ఏబి అని ఒక లైను, ఏబి అని లైను, XY అని ఒక లైన్. ఇప్పుడు నాకు కామెంట్స్లోని నాకు పెర్పెండిక్యులర్ యాంగిల్స్ అనేది ఏమేమి ఉన్నాయో ఒక్కసారి ఆన్సర్ చేయండి. ఇలాగ మీకు ఆన్సర్ చేస్తేనే 2 అండ్ మీకు అర్థమవుతుంది. నేను రిప్లై కూడా ఇస్తాను, ఆ కామెంట్స్లోని రిప్లై కూడా ఇస్తాను. మీకు ఆన్సర్ చేయండి. ఫస్ట్ 4 యాంగిల్స్ ఉన్నాయా, ఆ 4 యాంగిల్స్ ఏ యాంగిల్స్ అని చేయండి. తెలిసి అలాగే యాంగిల్ని ఎలా పాయింట్అవుట్ చేయాలో ఇక్కడ 0 అనేది ఉంది. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి మిగతాది ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ అనేది ఏముంది, యాంగిల్ ఆఫ్, ఎప్పుడైనా చూడండి చిల్డ్రన్స్, యాంగిల్ అనేది ఎప్పుడు కూడా సెంటర్లో రావాలి. ఇప్పుడు సపోజ్ నేను XOA ఏంటి, యాంగిల్ సింబల్ ఈక్వల్ టు దిస్ వన్. యాంగిల్ అనేది ఎప్పుడు ఇలా ఇండికేట్ చేస్తూ XOA ఈక్వల్ టు 90 degrees. అంతేనా? సో అలాగా మిగతా ఈక్వల్ టు 90 degrees ఉన్నాయో లేవో, ఏ యాంగిల్స్ ఉన్నాయో ఆ యొక్క యాంగిల్ యొక్క వాల్యూస్ని కామెంట్లో మీరు ఆన్సర్ చేయండి. నేను వాటికి రిప్లై అనేది నేను కామెంట్లోని పింక్ చేస్తాను. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది బిట్వీన్ లైన్స్. మనకి ఏమిచ్చారు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది బిట్వీన్ లైన్స్. అంటే ఎప్పుడైతే ఒక లైన్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తూ మనం డ్రా చేసామో, డిఫరెంట్ లైన్ డిగ్రీస్ నుంచి కింద మనకి డిఫరెంట్ వాల్యూస్ కింద కానీ ఫామ్ చేయడం అనేది అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పియానో ఉంది, కీబోర్డ్, నెక్స్ట్ చైర్ ఉంది, టేబుల్, నెక్స్ట్ రైల్వే ట్రాక్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు అదే రైల్వే ట్రాక్లోని ఈ 2 ఆపోజిట్వి ప్యారలల్ లైన్స్ ఇలాగ స్ట్రైట్గా గీసినవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి లేవా? అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేది మనం డిస్కస్. ఏదైతే చూడండి, విచ్ ఈస్ కామన్లీ లైన్స్ ఈస్ పిక్చర్ అబౌవ్ దోస్ దే డి నాట్ సీమ్స్ లైక్ ఏ ఇంటర్సెక్ట్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యిందా? అవ్వలేదు కదా. సో ఎప్పుడైతే అలాగే ఇంటర్సెక్టింగ్ లాగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒక ప్యారలల్ నేమ్ డిస్కస్ చేసాం, ప్యారలల్ లైన్స్
ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఒక లైన్ స్ట్రైట్గా ఉంది, ఇంకో లైన్ కూడా అదే స్ట్రైట్గా ఉండాలి. ఇదే ఇలాగున్నా పర్లే, అర్థమవుతుంది, ఎలాగున్నా పర్లే. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఈ లైన్కి ఇక్కడ లైన్ ఏ ఉంది, ఇక్కడ లైన్ బి ఉంది, ఇక్కడ లైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ లైన్ జెడ్ ఉంది, ఇక్కడ కే ఉంది, ఇక్కడ జే ఉంది, ఇక్కడ కే ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ది జెడ్. ఇది ప్యారలల్ సింబల్ నాన్న. ఎక్స్ ఈజ్ ప్యారలల్ టు ది జెడ్. నెక్స్ట్ జే ఈజ్ ప్యారలల్ టు ది కే. నెక్స్ట్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి. అంటే ఇది ప్యారలల్ లైన్స్ ఏమంటాం మనం, ఇలాగ రాసుకునే లైన్స్. అంటే ఏంటి ప్యారలల్ లైన్స్ అంటే, ఇప్పుడు ఒక లైన్ స్ట్రైట్గా ఉందనుకో, సిమిలర్గా ఇంకో లైన్ కూడా అదే స్ట్రైట్గా ఉండాలి. ఆ రెండు కూడా నెవర్, ఇది కీ పాయింట్ నేర్చుకున్నాను, నెవర్ మీట్ ఎనీ పాయింట్. ఆ రెండు ఎప్పుడు కూడా ఒక దగ్గర అయితే మీట్ అవ్వవు, అది తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఒక దగ్గర అనేది ఆ టూ లైన్స్ అనేది నెవర్ మీట్ అట్ ఎనీ పాయింట్, అసలు ఇప్పుడు కూడా మీట్ అనేది ఉండవు. సో నా ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. విచ్ పేర్ ఆఫ్ లీనియర్, చూడు, విచ్ పేర్ ఆఫ్ లైన్స్ అపియర్ టు బి ద ప్యారలల్. ఇప్పుడు మనకి ఒక ఫిగర్ ఇచ్చేసాడు, అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫిగర్ అనేది ఇచ్చాడా లేదా. ఎగ్జాంపుల్ నెంబర్, పేజ్ నెంబర్ 110, పేజ్ నెంబర్ చూడండి అన్న, పేజ్ నెంబర్ 110, పేజ్ నెంబర్ 110లో మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ కిందనిచ్చిన ఫిగర్ అంటే ఫిగర్ 5.6, ఫిగర్ 5.6ని రిఫర్ చేసుకొని ఏ లైన్స్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం, ఏ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో మనం రౌండ్ అప్ చేసుకుందాం, మనకి ఈజీ అవుతుంది. ఇది ఏ అనే లైను, ఇది సి అనే లైను, ఇది డి అనే లైను, ఇది ఏ అనే లైను, అవునా కాదా. నెక్స్ట్ ఇది జి అనే లైను, ఈ ఎఫ్ అనే లైన్ ఇక్కడి నుంచి, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హెచ్ అనే లైను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఐ అనే లైను, అంతేనా. ఇంకేమి మర్చిపోయాం, ఇక్కడ ఉంది అది బి అనే లైన్. ఓకే, నౌ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటి, ప్యారలల్ లైన్స్ ఏంటన్నా మై డియర్ చిల్డ్రన్స్, ఏంటి ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఏ లైన్ అయితే ఒక లైన్కి ఇంకో లైన్గా స్ట్రైట్గా ఉండాలి, ఏదర్ హారిజాంటల్ ఆర్ వెర్టికల్. ఏ లైన్ ఉన్నా కూడా ఆ రెండు కూడా ఈ రెంట్లు ఒకదానికి ఒకటి మనకి ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏ లైన్స్ అబ్జర్వ్ చేద్దాం. సి ఈజ్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం. అబ్జర్వ్ చేద్దామా అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి లైన్స్లోని ఒక సి అనే నెక్స్ట్ మనం ఇప్పుడు యాక్టివిటీ 1 చూడండి, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం. యాక్టివిటీ పేజ్ నెంబర్ 11, పేజ్ నెంబర్ 311 నుంచి మనం డిస్కస్ చేస్తుంది ప్యారలల్ లైన్స్ అండ్ పెర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ఫోల్డెడ్ పేపర్. ఒక ఫోల్డెడ్ పేపర్లో నుంచి ఒక ఫోల్డెడ్ పేపర్. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకోమన్నాడు, యూజింగ్ ఏ న్యూస్ పేపర్ ఫర్ దిస్ యాక్టివిటీ. ఇప్పుడు న్యూస్ పేపర్ అనేది తీసుకున్నాను అనుకో, ఇది ఒక న్యూస్ పేపర్ అనుకుందాం చిల్డ్రన్స్. ఈ యొక్క న్యూస్ పేపర్ని న్యూస్ పేపర్ని మనం ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఈ యొక్క న్యూస్ పేపర్ని నేను తీసుకొని కట్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ దీన్ని ఫోల్డ్ చేసాం, ఇలాగ ఒకసారి ఫోల్డ్ చేయొచ్చా లేదా, నెక్స్ట్ ఇలాగ ఫోల్డ్ చేయొచ్చా లేదా, నెక్స్ట్ ఈ ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా,
నేను యాక్టివిటీ చేస్తాను, యాక్టివిటీ చేసి నేను అటాచ్ చేస్తాను, చూడండి. ఓకేనా? యాక్టివిటీ చేస్తే అటాచ్ చేస్తాను అంటే అప్పుడు ఏంటి మనకి, అప్పుడు ఏంటి లైన్స్ అనేది అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మనకు ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏముంది, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే మీకు తెలియదు. ఫస్ట్ ఆపోజిట్ యాంగిల్స్ అనగానే ఆపోజిట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి, ఇదేనా? ఇదొక లైన్, దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఏంటి లైన్కి, ఇదేనా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి? ఈ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఒక లైన్స్ ఈ లైన్కి ఎలాగుంది, ప్యారలల్ ఉందా లేదా? నెక్స్ట్ వైట్ కలర్ లైన్కి వైట్ కలర్ ఉంది, లైన్ ప్యారలల్గా ఉందా లేదా, అదే అడుగుతున్నాను. వాట్ వుడ్ బి ద డిస్క్రైబ్ ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ ద షీట్, దే ఆర్ డాష్ టు ఈచ్ అదర్. ఏముంది డాష్ టు ఈచ్ అదర్ అంటే ప్యారలల్ ఏమంటాం, డాష్ టు ఈచ్ అదర్, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్స్, నెక్స్ట్ హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద ఎడ్జసెంట్ యాంగిల్స్. మీరు ఏం చెప్పారా, కీ పాయింట్ అనేది ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏమంటాం మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ని? చూడండి చిల్డ్రన్, ఎడ్జసెంట్ యాంగిల్స్ అన్నాడు ఇక్కడ. కీ పాయింట్ ఏంటి, మీరు ఎడ్జసెంట్ యాంగిల్స్ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుందాం. ఇక్కడ ఎడ్జసెంట్ యాంగిల్ అంటే నథింగ్ బట్ ఏదైతే 90 డిగ్రీస్ అనేది కలుస్తుందో, ఏ యాంగిల్ అయితే 90 డిగ్రీస్ దగ్గర అటాచ్ అవుతుందో. ఇప్పుడు ఈ 90 డిగ్రీసేనా అంటే 90 డిగ్రీస్ అంటే మనం ఏం చెప్పాం, ఇలాగ 90 డిగ్రీస్లో ఫామ్ అవుతుందంటే వాట్ వీ కాల్డ్ యాజ్ పెర్పెండిక్యులర్. దాన్ని ఏమంటే ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్తా, పెర్పెండిక్యులర్. ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఏమని పిలవచ్చు మనం, పెర్పెండిక్యులర్ ఏంటన్నా, పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. వాట్ వి కాల్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోల్డెడ్ ఏ షీట్ హారిజెంటల్ ఇట్స్ ఆఫ్. అంటే ఇప్పుడు ఇదే షీట్ని 2 ఇలా ఫోల్డ్ చేస్తాం అంతేనా. హారిజెంటల్, వెర్టికల్ కదా, హారిజెంటల్ అంటే ఏంటి, స్లీపింగ్ టైం. ఒక ఫోల్డ్ని హారిజెంటల్, ఏ న్యూ లైన్ ఫార్మ్డ్. ఒక చూడు ఇలాగ వాళ్ళు ఫిగర్ ఇచ్చాడు మనకి, ఇలాగ ఫోల్డ్ చేస్తే హారిజెంటల్గా ఒక న్యూ లైన్ అనేది, కొత్త లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్ని మనం ఏమని పిలుస్తాం, ప్యారలల్ టు ఈచ్ అదర్ అయినా అంటే హారిజెంటల్ లైన్స్ అనేది కూడా మనం ఒకటి ఇప్పుడు ఇదే లైన్ని ఇప్పుడు సపోజ్ ఇలా ఫోల్డ్ చేసాడంటే ఇక్కడ ఏ ఉంది, సపోజ్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, సి ఉంది, డి ఉంది. అంటే ఇప్పుడు ఈ లైన్ని, ఈ యొక్క పేపర్ని సపోజ్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను, అంటే ఈ డైరెక్షన్లో ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది, ఏబి అనే లైన్ ప్యారలల్ టు వెరీ గుడ్, ప్యారలల్ టు డిసి. అంతేనా, ప్యారలల్ టు డిసి. అదేవిధంగా వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ హారిజాంటల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు హౌ మెనీ ప్యారలల్ లైన్స్ డస్ సీమ్. ఎన్ని ప్యారలల్ లైన్స్ మనకు ఉన్నాయి, హౌ మెనీ ప్యారలల్ లైన్స్ హ్యావ్ యూ సీన్ దేర్, జస్ట్ లెట్ యూ చెక్ హౌ మెనీ. ఇక్కడ హౌ మెనీ ప్యారలల్ లైన్స్ డూ యూ సీ నౌ. హౌ డస్ ద న్యూ లైన్ సెగ్మెంట్ రిలేటెడ్ టు ద వెర్టికల్ సైడ్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే. ఇప్పుడు ఇలాగానే మనం డౌన్ చేస్తే 1 2, అలా కాకుండా సపోజ్ ఏ టు డి అనేది ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి బి టు సి అనేది ఒక లైన్. అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడేమొచ్చి 2 ప్యారలల్ లైన్స్ ఆర్ఎల్స్ 1 పేర్, 2 ప్యారలల్ లైన్స్ అనవచ్చు, లేకపోతే 1 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ప్లస్ 1 పేర్ ఆఫ్ లైన్స్. అంటే టోటల్ ఎన్ని, 2 పేర్స్ ఉన్నాయి లేవా, పేర్ అంటే 2 నాన్న, పేర్ అంటే 2 పేర్స్ ఉన్నాయి లేవా. ఏంటంటే ఏబి ప్యారలల్ టు డిసి అనేది ఒక పేరు, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అనేది ఇది ఒక పేరు, నెక్స్ట్ ఇదొక పేరు, నెక్స్ట్ ఏముంది మనకి ఇదొక పేరు. అంతేనా, 2
అంటే టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 4 ప్యారలల్ లైన్స్ అనేది మనకి 4 ప్యారలల్ లైన్స్ అనేది మనకి ఉన్నాయి. థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ హౌ మెనీ, నెక్స్ట్ చూద్దాం. మేక్ వన్ మోర్ హారిజెంటల్ ఫోల్డ్ ఇన్ ద ఫోల్డెడ్ షీట్. ఆల్రెడీ ఫోల్డ్ చేసిన షీట్ని మళ్ళీ యూ హ్యావ్ టు ఫోల్డెడ్. అర్థమవుతుందా? వన్ మోర్ హారిజెంటల్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక షీట్ అనేది ఇలా ఉంది. ఆ షీట్ని ఆల్రెడీ నువ్వు ఫోల్డ్ చేసావు. ఒక షీట్ అనేది ఇలా ఉంది, దాన్ని ఆల్రెడీ ఫోల్డ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ దిస్ వే, అంతేనా? దాన్ని మళ్ళీ నువ్వు ఫోల్డ్ చేయమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా లిటిల్ ఇంకా చిన్నదవుతుంది, అవునా లేదా? చిన్నదవుతుంది. అప్పుడు ఫోల్డ్ చేస్తే ఎన్ని ప్యారలల్ లైన్స్ వస్తాయి? ఇది 1 పేర్ వచ్చింది, 2 పేర్ వచ్చింది, మళ్ళీ ఇంకేమొస్తుంది, 1 2 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, 3 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఎన్ని వస్తాయి మనకి? 3 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఎన్ని వస్తాయి? 3 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డూ ఇట్ వన్ మోర్? మళ్ళీ ఇంకోసారి చేస్తే ఎన్ని వస్తుంది? ఇంకోసారి చేస్తే, ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకోసారి కానీ ఇప్పుడు అదే మళ్ళీ తీసుకున్నా దీన్ని చూసారా, మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేస్తున్నా షార్ట్ డయాగ్రామ్, మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేస్తే ఇంకా షార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకెన్ని వస్తుంది? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి 4 ప్యారలల్ లైన్స్. ఇన్ని వస్తే నెక్స్ట్ ఏం వచ్చింటే 4 ప్యారలల్ లైన్స్ అనేది యాడ్ అవుతాయి. మళ్ళీ ఇంకెన్ని, అదే సేమ్ మళ్ళీ దాన్నే ఫోల్డ్ చేస్తే అగైన్ ఎన్ని వస్తాయి? దాన్ని 4 ప్యారలల్ లైన్స్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలాగ వచ్చింది కదా, ఈ షీట్ని ఇలాగున్న షీట్ని మనం మళ్ళీ నేను ఫోల్డ్ చేయాలి. అంటే ఏంటి, ఈ యొక్క షీటు ఈ స్క్వేర్ షేప్లో వస్తుందా? చూడండి, ఇక్కడ నేను రిఫరెన్స్ గురించి మళ్ళీ అదే షీట్ని ఒక సెకండ్ పార్ట్ చెప్పిన. ఈ షీట్ కనుక లేదు, ఇప్పుడు అదే షీట్ మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ అవుతుంది లేదా? అంటే ఏంటంది, మనకి ఎప్పుడైతే మేక్ వెర్టికల్ ఫోల్డ్ ఆఫ్ ద స్క్వేర్ షీట్, ద న్యూ వెర్టికల్ లైన్స్ ఎలాగుంటే న్యూ వెర్టికల్ లైన్స్ అనేది ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్ అయినా ఒకదానికి ఒకటి 90 degreesలో ఉంటుంది లేదా? అంటే ఏంటి, ఒకదానికి ఒకటి ఏ ఫార్మేట్లో ఉంటే పెర్పెండిక్యులర్. దీని ఆన్సర్ ఏమవుతుంది చిల్డ్రన్స్? చూడండి, ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? పెర్పెండిక్యులర్ ఏమవుతుంది దీని అంటే ఒకదానికి ఒకటి వేయగానే 90 degrees అనే కాన్సెప్ట్లో వెళ్తుందా లేదా? అంటే ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, ఫోల్డ్ ఏ షీట్ అలాంగ్ ద డయాగ్నల్స్. ఏంటన్నా డయాగ్నల్? సార్ డయాగ్నల్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక లైన్ అనేది తీసుకొని ఒక పేపర్ అని తీసుకుంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, దీన్ని డయాగ్నల్ పాయింట్స్ అంటాం. ఏమంటాం అంటే సపోజ్ ఇక్కడ ABCD అంటే ఈ 4 కార్నర్స్ని ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఎడ్జెస్ అంటే ఏ ఎడ్జెస్కి ఏ నుంచి బికి ఒక ఏ నుంచి బి అని ఒకటి ఉంది. అంటే ఏంటి, డి నుంచి బి అని ఒక డయాగ్నల్, నెక్స్ట్ ఏ టు సి అనేది ఒక డయాగ్నల్, ఏ టు సి అనేది ఒక డయాగ్నల్. అంటే 2 డయాగ్నల్స్. ఆ 2 డయాగ్నల్స్ కూడా 90 degreesలోని ఫామ్ అవుతున్నాయి. అంటే రెండు డయాగ్నల్స్ కానీ ఫోల్డ్ చేస్తే మనకి ఏం కనెక్ట్ అవుతుంది? ఏం లైన్ కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు 2 డయాగ్నల్స్ ఫోల్డ్ చేస్తాం. 2 డయాగ్నల్స్ ఫోల్డ్ చేస్తే మనకి చూడండి, మనకి 2 డయాగ్నల్స్ కానీ ఫోల్డ్ చేస్తే ఎలాగైంది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ వచ్చింది, ఈ పార్ట్కి ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది? 2 అంటే ఈ లైన్ మీదకి వస్తుంది, ఈ లైన్ మీదకి వస్తుంది. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో లైన్ ఉంది,
ఇప్పుడు ఫోల్డ్ చేస్తే ఈ రెండు ఒకటొకటి ఓవర్లాప్ అయిపోతుందా లేదా? ఓవర్లాప్ అయిపోతుందా లేదా? అంటే ఒక లైన్ పైన ఇంకో లైన్ వస్తుందా లేదా? ఎస్, ఒక లైన్ ఇప్పుడు సెంటర్, ఇది డయాగ్నల్, మనకు సేమ్ ఓవర్లాప్ అవుతుందా లేదా? ఎస్, అదే అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఫోల్డింగ్ ఆఫ్ ఏ షీట్ ఆఫ్ డయాగ్నల్స్ కెన్ యూ ఫైండ్ అవుట్ దట్ క్రియేట్ ఏ లైన్ ప్యారలల్ టు ద డయాగ్నల్ లైన్స్. ఓకే, ఎస్, ఇదంతా యాక్టివిటీ చిల్డ్రన్స్, యాక్టివిటీస్. ఓకేనా, చేస్తారు కదా. నెక్స్ట్ మనం ఓకే నోటేషన్స్ చెప్పుకొని ఈ టాపిక్ అనేది మనం ఎండప్ చేద్దాం. నెక్స్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి కామెంట్లో. మీకు అప్పుడే తెలుస్తుంది అది ఎంతవరకు అయింది అనేది. దానికి నేను సెకండ్ డే అనేది ఆన్సర్స్ అనేది రివీల్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న నోటేషన్స్ అంటే ఏంటి, నేర్చుకున్న దాన్ని ఏ విధంగా మనం ఇండికేట్ చేయాలి. అది క్లియర్. నోటేషన్స్ మనం ఏ విధంగా అనేది ఇండికేట్ చేయాలి అనే నోటేషన్ అనేది మీకు ఇస్తున్నాం. సో అంటే ఏంటి, సపోజ్ మనం ఒక యారోని ఎప్పుడు కూడా యారో మార్క్ అనేది ఎప్పుడు ఈ ఇండికేషన్లోనే మాత్రమే ఉంటుంది. అంటుందా, అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసాం, ఒక లైన్కి ఇంకో లైన్ ప్యారలల్, అంటే ఏకి బికి ఎక్స్ వైకి ప్యారలల్ అనగానే ఇప్పుడు అంటే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్, అంటే ఈ లైన్కి ఈ లైన్ సిమిలర్ అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా సపోజ్ ఇలా ఒక లైన్ గీసి ఇటు నుంచి ఒక లైన్ వెళ్ళింది, సేమ్ మళ్ళీ కూడా ఇటు నుంచి ఒక లైన్ వెళ్ళింది, సేమ్ ఇప్పుడు ఇటు నుంచి ఒక లైన్ ఉంది. ఇప్పుడు ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయగలం, ఎందుకంటే కలర్ కోడింగ్ అనేది ఉంది. అలా కాకుండా సపోజ్ ఈ లైన్ గీసి ఇలా లైన్ కట్టిన, ఏ లైన్కి ఏ లైన్ అనేది ప్యారలల్ మనం ఐడెంటిఫై చేయగలమా? సో ఫర్ ద రీజన్ ఓన్లీ దే ఐడెంటిఫై దట్ ఆర్ డిస్కవర్డ్ నోటేషన్స్. అంటే ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్ అని అర్థం. నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్ అంటే 2 ఉన్నాయి లేవా అంటే సపోజ్ ఈ లైన్ ఎల్ అనుకుందాం, లైన్ ఎం అనుకుందాం, లైన్ జే అనుకుందాం, లైన్ బి అనుకుందాం. ఓకేనా, అంటే ఏంటి, లైన్ ఎల్ ప్యారలల్ టు లైన్ ఎం, నెక్స్ట్ లైన్ జే ప్యారలల్ టు లైన్ బి. ఆర్ యు క్లియర్? ఎస్, దీస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇండికేటింగ్ ద నోటేషన్స్. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇదే 90 degrees అనేది చూడండి, 90 degreesలో చేయాలి అంటే ఏంటి, 90 కంపల్సరీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాంగిల్స్ అనేవి కాన్సెప్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటేషన్స్ కానీ పెట్టకపోతే మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. అది కాకుండా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యాంగిల్ ఏది రిప్రజెంట్ చేస్తుందని ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకేనా, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకేనా, ట్రై యువర్ సెల్ఫ్. అసలు ఎందుకు ఇవ్వాలంటే మనం ఇంత డీటెయిలింగ్గా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు కూడా అర్థం చేసుకోవాలా. టోటల్ ఎవ్రీ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రతిదీ కూడా నాకు కావాల్సింది ఒక్కటే మీ దగ్గర నుంచి సపోర్ట్ ఏంటంటే మీరు చెప్పిన ఆన్సర్స్ అర్థం చేసుకొని ట్రై చేయండి. కామెంట్స్లోనే ఆన్సర్స్ రాయండి. సార్ దిస్ ఈజ్ మై నేమ్, మై స్కూల్ నేమ్, దిస్ ఈజ్ మై నేమ్, ఫ్రమ్ వైజాగ్ అయితే వైజాగ్, హైదరాబాద్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు ఈవెన్ దో మనకి అదర్ స్టేట్స్లో కూడా ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్, దే వాంట్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఐ విల్ ట్రై టు ట్రాన్స్లేటింగ్, ఐ విల్ ట్రై టు అండ్ అప్లోడ్ ద క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్. సో మీరు చేయాల్సింది ఏంటంటే కామెంట్స్లో నేము, స్కూల్ నేమ్, నెక్స్ట్ అండర్స్టాండ్, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 చదివారు అనుకోండి, పార్ట్ 2 మీరు చేయాల్సిందంతా ఒకటే. జస్ట్ ఏం చేస్తారు, కామెంట్స్లోని ఒక మీ నేము, పేరు. ఇప్పుడు పార్ట్ 2 కంప్లీట్ చేస్తారు అనుకోండి, పార్ట్ 1 కంప్లీట్ చేస్తే పార్ట్ 2 అని మెన్షన్ చేయండి, పార్ట్ 2 కంప్లీట్ చేస్తే పార్ట్ 3 అని మెన్షన్ చేయాలి. మీరు మెన్షన్ చేసేది నాకు క్లారిటీగా అర్థమయ్యి నెక్స్ట్ స్టెప్కి నేను ప్రొసీడ్ అవ్వడానికి యూస్ఫుల్. సో ఇప్పుడు మీకు కొన్ని సమ్స్ ఇస్తాను, ఆ సమ్స్ని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వన్, ఏ బి సి డి. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ ఎంత. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, యాంగిల్ ఏ
యాంగిల్ బి వాల్యూ, యాంగిల్ సి వాల్యూ, యాంగిల్ డి వాల్యూ, యాంగిల్ ఏ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సపోజ్ ఇలాగ లైన్స్ ఇచ్చానా. సో ఈ లైన్ యొక్క యాంగిల్స్ అంటే ఇది లైన్ ఎమ్, లైన్ ఎన్, లైన్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ యాంగిల్ ఒక వాల్యూ 60 degrees. సో దీని యొక్క వాల్యూ ఎంత, అంతేనా. దాని యొక్క వాల్యూ ఎంత. ఇప్పుడు సపోజ్ పోనీ ఇది వదిలేండి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, సి ఉంది. 60 వద్దు, 45 డిగ్రీ. ఇక్కడ డి ఉంది. సో నాకు కావాల్సిన సెకండ్ వన్ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ ఏంటి. యాంగిల్ ఏ వాల్యూ ఏమో వచ్చి 45 degrees ఇచ్చేసాను. మనకి యాంగిల్ బి వాల్యూ ఎంత, యాంగిల్ డి వాల్యూ ఎంత, యాంగిల్ సి వాల్యూ ఎంత అనేది మీరు కామెంట్స్లోనే ఆన్సర్ చేయాలి. ఓకే చిల్డ్రన్స్. నెక్స్ట్ ఓన్లీ ఫైనల్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ లీనియర్ పేర్ యాంగిల్స్. నేను ఎవరైతే ఎక్కువసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిప్లై వస్తుందో, నంబర్ ఆఫ్ రిప్లై టైమ్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకి నేను ఒక గివ్ అవే అని ఇస్తాను. సర్ప్రైజ్ అనేది నేను రిలీజ్ చేస్తాను. మన ఎప్పుడైతే 500,000 సబ్స్క్రైబర్స్ అవుతారో అప్పుడు నేను గివ్ అవే అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒక నెక్స్ట్ సర్ప్రైజ్ ఉంటుంది. దట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ విల్ యూస్ఫుల్ ఫర్ యువర్ అకాడమిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఈ రెండు కూడా మనం కామెంట్లోని టైప్ చేయండి. ఓకే. జై హింద్ ఎవ్రీవన్. వెయిట్ ఫర్ ద part 3.